ప్రతిరోజు మీకు ఒక 10 నిమిషాల ప్రస్తుత దేశ అంతర్రాష్ట్ర వార్తలను అందించే ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ది, తప్పకుండా మిస్ కాకుండా పూర్తి వీడియో చూడండి. ముఖ్యంగా మనం గత 2-3 రోజులుగా వింటున్నాం నాసిక్ టీసీఎస్లో జరిగినటువంటి ఒక ఏదైతే మతపరమైనటువంటి ఒక దాడి ఏదైతే ఉందో ఎక్కువ మంది అమ్మాయిల మీద ఇంకా వెలుగులో రానిటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అతి దారుణమైనటువంటి విషయం మనం చూసాం. కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు చూసాం. రకరకాల సినిమాలు ఏ విధంగా లవ్ జిహాద్ జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే దారుణమైన సంఘటన నాసిక్లో జరిగింది. అది కూడా ఎక్కడో ఒక చిన్న విలేజ్లో కాదు, నాసిక్లోని టీసీఎస్ అంటే టాటా వాళ్ళ ఆఫీసులో జరిగినటువంటి ఈ యొక్క కార్పొరేట్ బస్సులో జరిగినటువంటి నేరం ఏంటి, అది ఎలా జరిగింది, దానికి మూలం ఏంటి, దానికి కారణం ఏంటి, దాన్ని మన పోలీసులు ఏ విధంగా ఛేదించారు, జరగబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పూర్తి వీడియోని చూసి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీ యొక్క సలహాలు కూడా మాకు ఇవ్వండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు సలహాలు ఇవ్వండి. తప్పకుండా అలాంటి వీడియోలని రీసెర్చ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ ముసుగులో వ్యవస్థీకృత నేర సిండికేట్, ఒక పరిశోధనాత్మక నివేదికను మీకు అందిస్తాను. ముందుగా ఈ కేసు నేపథ్యం మరియు ప్రాథమిక వివరాలు, కేస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఓవర్వ్యూ చూద్దాం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో వెలుగు చూసిన ఈ ఉదంతం కార్పొరేట్ చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యవస్థీకృత నేరంగా నిలుస్తోంది. దీనిని కేవలం పని ప్రదేశంలో వేధింపులుగా అంటే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్గా చూడలేము. ఇది కార్పొరేట్ జిహాద్ ముసుగులో జరిగిన హ్యూమన్ ట్రాఫికింగ్, బలవంతపు మత మార్పిడి మరియు అంతర్జాతీయ నిధులతో ముడిపడి ఉన్న ఒక భారీ కుట్ర. ఒక రాజకీయ కార్యకర్త అందించిన సమాచారంతో ఒక హిందూ బాధితురాలు తన కార్యాలయంలో అకస్మాత్తుగా రంజాన్ ఉపవాసాలు చేయడం గమనించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఒక భయంకరమైన స్లీపర్ సెల్ తరహా నెట్వర్క్ బయటపడింది. ఈ కుట్రలో ముఖ్యంగా నిందితులు మరియు వారి పాత్రలు, కీ అక్యూజ్డ్ అండ్ దేర్ రోల్స్ ఏంటో చూద్దాం. ఈ నేరంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరియు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న అధికారులు కుమ్మక్కయ్యారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ప్రధాన నిందితుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. నిందితుడి పేరు, హోదా, పాత్ర, ప్రస్తుత పరిస్థితి, నేరంలో వారి యొక్క భాగస్వామ్యం ఎలాంటిది అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. డానిష్ షేక్ ప్రధాన సూత్రధారి, ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు. ఇతని పని పెళ్లి పేరుతో బాధితులను లోబర్చుకోవడం, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్లాన్ చేయటం. నిదా ఖాన్ ప్రాసెసింగ్ అసోసియేట్ అంటే టెలికాలర్, ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు. ముంబైలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. డానిష్ షేక్ సోదరి, ఈమె పని బాధితులతో స్నేహంగా నటించి వారి రహస్యాలను గ్యాంగ్కు చేరవేస్తుంది. అశ్విని చైనా ఆపరేషన్స్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుతం 14 రోజుల పోలీస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఈమె పని బాధితుల ఫిర్యాదులను తొక్కివేయడం, నిందితులకు రక్షణ కల్పించడం. తౌసిఫ్ నిందితుడు, ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు. ఇతని పని హిందూ సాంప్రదాయాలను కించపరచడం, సాంస్కృతిక దాడులకు పాల్పడడం. ఆసిఫ్ అన్సారీ ట్రైనింగ్ టీం సభ్యుడు, ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు. ఇతని పని కొత్త ఎంప్లాయీస్ పర్సనల్ మరియు ఫైనాన్షియల్ డేటాను సేకరించడం. షఫీ షేక్ ట్రైనింగ్ టీం సభ్యుడు, అరెస్టెడ్ అఫ్రెష్, డేటా చోరీ మరియు బాధితులను ట్రాప్ చేసే వ్యూహ రచన చేయడం. షారూక్ ఖురేషి ట్రైనింగ్ టీం సభ్యుడు, అరెస్ట్ అయ్యాడు. బాధితుల బలహీనతలను గుర్తించి టార్గెట్ చేయడం. అయితే ముఖ్యంగా నిదా ఖాన్ హెచ్ఆర్ హెడ్ అని ఇప్పటివరకు కూడా వార్తలు వచ్చాయి. అయితే టీసీఎస్ పూణే నాసిక్ బ్రాంచీల హెచ్ఆర్ హెడ్ శేఖర్ కమాలే సంతకంతో విడుదలైన సస్పెన్షన్ లెటర్ ప్రకారం తను హెచ్ఆర్ కాదు, ఆమె కేవలం డిసెంబర్ 2021లో చేరిన ఒక ప్రాసెస్ అసోసియేట్ అంటే టెలికాలర్ మాత్రమే అని నిర్ధారణ అయింది. అయితే సైకలాజికల్ గ్రూమింగ్, డేటా దుర్వినియోగ వ్యూహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. నిందితులు తమ అక్రమ కార్యకలాపాల కోసం సైకలాజికల్ గ్రూమింగ్ అంటే మెంటల్ బ్రెయిన్ వాష్ పద్ధతి వాడేవారు. ఆసిఫ్ అన్సారీ నేతృత్వంలో ట్రైనింగ్ టీం ఉద్యోగంలో చేరిన కొత్త వారి యొక్క ఆర్థిక స్థితిగతులను, కుటుంబ సమస్యలను పక్కాగా సేకరించేది. ఆర్థికంగా చితికిపోయిన వారు లేదా ఉద్యోగం పోతే బ్రతకలేని స్థితిలో ఉన్న అమ్మాయిలను గుర్తించి ఒక టార్గెట్ లిస్ట్ తయారు చేసేవారు. తర్వాత వీరిపై నమ్మకాన్ని కలిగించేవారు. నిదా ఖాన్ బాధితుల వద్దకు వెళ్ళి జాలి చూపిస్తున్నట్టు నటిస్తూ వారి వ్యక్తిగత జీవిత రహస్యాలను తెలుసుకునేది. ఈ సమాచారాన్ని ఉపయోగించి డానిష్ షేక్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు.
కార్యాలయంలో సమాంతర వ్యవస్థ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్యారలల్ సిస్టమ్, కార్పొరేట్ నిబంధనలను పక్కన పెట్టి నిందితులు ఆఫీస్ లోపల సొంత చట్టాలను అమలు చేసేవారు. మొదటిది సాక్ష్యం లేకుండా చేయటం. డేటా ప్రైవసీ పేరుతో ఉద్యోగుల ఫోన్లు మాత్రమే కాకుండా చివరికి లంచ్ బాక్సులను కూడా ఆఫీస్ ఫ్లోర్లో బయటే పెట్టించేవారు. ఎంప్లాయీస్ అందరూ ఒకేసారి బయట తినడం వల్ల లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఉండడమే దీని యొక్క ఉద్దేశం. రెండవది మానసిక ఐసోలేషన్. ఎదురు తిరిగిన ఒక సీనియర్ మహిళా ఉద్యోగి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఆమె ఫోన్ లాక్కొని అందరి నుంచి వేరు చేసి ఆఫీస్ టెర్రర్ మీద ఒంటరిగా కూర్చోపెట్టి పనిచేయించారు. ఇక మూడవది నెగ్లిజెన్స్. బాధితులు ఏడుస్తూ వెళ్ళి ఆపరేషన్స్ మేనేజర్ అశ్విని చైనాకు ఫిర్యాదు చేసినప్పుడు ఆమె అత్యంత బాధ్యతారహితంగా ఇవన్నీ ఆఫీసుల్లో జరుగుతూనే ఉంటాయి, దీస్ థింగ్స్ హ్యాపెన్ అంటూ నిందితులకే వత్తాసు పలికేది. స్లో పాయిజన్ పద్ధతిలో మత మార్పిడిలు ఎలా చేశారంటే ఈ గ్యాంగ్ హిందూ సంస్కృతిపై పక్కా ప్రణాళికతో దాడి చేసింది. సాంస్కృతిక హరాస్మెంట్, బొట్టు పెట్టుకున్న, చీరలు కట్టుకున్న తౌసిఫ్ వంటి నిందితులు వారిని కించపరిచేవారు. ఉదాహరణకు రామ్ ఉదంతం. రామ్ పేరు మార్చబడింది. రామ్ అనే ఎంప్లాయీకి నిరంతరం బ్రెయిన్ వాష్ చేసి చివరకు అతను వేసుకున్న రుద్రాక్షమాలను తీయించి మతం మార్పించారు. దీనిని పోలీసులు స్లో పాయిజనింగ్ ఆపరేషన్గా అభివర్ణించారు. రిసార్ట్స్ మీటింగ్స్. వీకెండ్స్లో బాధితులను బలవంతంగా రిసార్ట్స్కి తీసుకువెళ్ళి అక్కడ హిందూ దేవుళ్లను కించపరుస్తూ బ్రెయిన్ వాష్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో బాధితుల చేత బలవంతంగా బీఫ్ అంటే గోమాంసం తినిపించి వారి మనోభావాలను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి ఎలా తెలిసాయి, పోలీసులు ఎలా దీన్ని ఛేదించారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాప్ సినిమా స్టోరీలా ఉంటుంది. పోలీస్ ఆపరేషన్ అండర్ కవర్ స్ట్రాటజీ. నాసిక్ పోలీస్ కమిషనర్ అత్యంత రహస్యంగా 42 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ వేషంలో పోలీసులు నేరుగా వెళ్ళి నిందితులు తప్పించుకుంటారని భావించి మహిళా పోలీసులను నేల తుడిచే పనివారుగా ఆఫీసులోకి పంపించారు. వీరు నిందితుల అసభ్యకర ప్రసంగాలను, వేధింపులను పక్కాగా రికార్డ్ చేశారు. ఎఫ్ఐఆర్లు MCOCA చట్టం అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ మార్చి 26న మొదలైన ఫిర్యాదుల పరంపర ఏప్రిల్ 3 నాటికి 9 ఎఫ్ఐఆర్లకు చేరింది. ఇది ర్యాండమ్ నేరం కాదని, వ్యవస్థీకృత నేరమని గుర్తించిన పోలీసులు కఠినమైన MCOCA చట్టాన్ని ప్రయోగించారు. మహిళా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా ఆఫీసులోకి వెళ్ళి భయంతో ఉన్న మహిళా ఉద్యోగులకు ధైర్యం చెప్పి వారిని స్టేట్మెంట్ ఇచ్చేలా ప్రోత్సహించారు. అంతర్జాతీయ హవాలా మరియు ట్రాన్స్నేషనల్ మాడ్యూల్. ఈ కేసు లింక్స్ మలేషియా వరకు విస్తరించాయి. హవాలా లావాదేవీలు కూడా జరిగాయని అనుమానాలు ఉన్నాయి. ఒక బాధితురాలి ఖాతాలోనే సుమారు 18 లక్షల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. మలేషియా లింక్. మలేషియాకు చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తితో డానిష్ గ్యాంగ్కు సంబంధాలున్నాయని, బాధితుల పాస్పోర్ట్లను లాక్కోవడం వెనుక మలేషియాకు తరలించే ప్లాన్ ఉందని తేలింది. NIA అండ్ ATS ఇది ఒక స్లీపర్ సెల్ నెట్వర్క్ అనే అనుమానంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA మరియు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS రంగంలోకి దిగి ఫండింగ్ ఛానల్స్పై విచారిస్తున్నారు. నిందితుల కుటుంబాల అర్థం పర్థం లేని వాదనలు, వింత లాజిక్కులు. నిందితుల కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనలు వారి నేరపూరిత ఆలోచన ధోరణికి ప్రతిబింబిస్తున్నాయి. నిందితుల కుటుంబాల అర్థం పర్థం లేని వాదనలు, వింత లాజిక్కులు. నిందితుల కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనలు వారి నేరపూరిత ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. అందమైన భార్య లాజిక్. డానిష్ షేక్ తల్లి తమస్సుమ్ షేక్ మాట్లాడుతూ, నా కొడుకుకి అందమైన భార్య ఉంది, ఆమె చాలా తెల్లగా ఉంటుంది, అలాంటప్పుడు వేరే అమ్మాయిని ఎందుకు వేధిస్తాడు అంటూ ఒక వింత వాదనను వినిపించారు. ఇది నేరం నుండి దృష్టిని మళ్లించే ప్రయత్నంగా స్పష్టంగా అర్థమవుతుంది. మా అబ్బాయి BCA గ్రాడ్యుయేట్, చదువుకున్న వారు నేరం చేస్తారా అని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే కార్పొరేట్ డేటాను వాడి నేరం చేయాలంటే ఇలాంటి విద్యావంతులైన క్రిమినల్స్ అవసరమని ఇన్వెస్టిగేషన్ అధికారులు విశ్లేషిస్తున్నారు. నిందితుల మత నాయకులు ఇది బజరంగ్ దళ్ చేసిన కుట్ర అని ఆరోపించడం ద్వారా కేసును మతపరమైన కోణంలోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనిని లార్జర్ ఆర్గనైజ్డ్ మాడ్యూల్గా గుర్తించి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW ఒక అత్యున్నత స్థాయి కమిటీని పంపింది. ఇందులో రిటైర్డ్ జడ్జ్ సాధనా జావేద్,
మాజీ డీజీపీ బీకే సిన్హా మరియు అడ్వకేట్ మోనికా అరోరా సభ్యులుగా ఉన్నారు. వారు టీసీఎస్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీసీఎస్ చర్యలు ప్రస్తుతం నాసిక్ ఆఫీసును తాత్కాలికంగా మూసివేసి ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించారు. చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, నాసిక్ టీసీఎస్ కేసు కేవలం ఒక కంపెనీకి పరిమితమైన సమస్య కాదు. ఇది ఒక కార్పొరేట్ రక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకొని విదేశీ శక్తులు జరుపుతున్న కుట్ర. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఉద్యోగులు తమ వ్యక్తిగత డేటాను, ఫైనాన్షియల్ సమస్యలను ఆఫీసులో ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ప్రభుత్వానికి ప్రజల తరఫున సూచన, కార్పొరేట్ వేధింపులపై ఫిర్యాదులు చేయడానికి కంపెనీలతో సంబంధం లేని ఒక సెంట్రలైజ్డ్ గ్రీవెన్స్ పోర్టల్ ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. ప్రస్తుతం ఎస్ఐటి ఫోరెన్సిక్ సాక్ష్యాలను సీజ్ చేసి ల్యాప్టాప్లు మరియు వాట్సాప్ డేటాలను విశ్లేషిస్తుంది. కోర్టు తుది తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ బయట పడని ఆధారాలు ఈ గ్యాంగ్ యొక్క క్రూరత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి.